హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అండ్ జనసేన పార్టీల పొత్తుకు సంబంధించి ఒక పక్క వాళ్ళు చర్చలు జరుపుతూ ఉంటే దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొత్తులకు సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి టీడీపీ జనసేనతో పొత్తుకు అంగీకరించినట్లుగా ఇప్పుడైతే వార్తలు వస్తున్నాయి. సో ఆ పొత్తులో భాగంగా వారు కొన్ని సీట్లు, అసెంబ్లీ సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు అడిగినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏపీలో ఉన్నటువంటి మరి బీజేపీ పార్టీ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రానికి సంబంధించి, ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు, ముఖ్యమైన నేతలతో మరి అభిప్రాయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మరి వారు కూడా అంటే బీజేపీ పార్టీ సింగిల్గా వెళ్ళి పోటీ చేస్తే వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు కాబట్టి టీడీపీ జనసేన పార్టీ ఎలాగో పొత్తులు ఉన్నాయి, వాటితో పాటు మనం కూడా పొత్తు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనకి కొంత ఉపయోగంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కొన్ని సీట్లు మనం అడుగుదాము. అది 12 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 6 ఎంపీ స్థానాలు మనం కోరుదాము. కొన్ని చోట్ల వారు అనుకున్నటువంటి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్ని సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా అయితే ఎంపీ సీట్లకు సంబంధించి ఎక్కువగా వీరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు తగ్గినా కూడా ఎంపీ సీట్లు మాత్రం తగ్గడానికి అవకాశం లేదనేటువంటి అభిప్రాయంలోనే మరి బీజేపీ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి కూడా మరి ఢిల్లీ పెద్దలు, బీజేపీ పెద్దలు కూడా మరి అంగీకరించినట్లుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, అదేవిధంగా వార్తా కథనాలు, పలు మీడియా ఛానల్లో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం చూస్తే దీంట్లో బీజేపీ ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడ అనేది మనం ఒకసారి చూస్తే కనుక విజయవాడ నుంచి సుజనా చౌదరి గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ పోటీ చేస్తారని చెప్తున్నారు. వైజాగ్ ఎంపీగా పురంధేశ్వరి లేదా జీవెల్ వారు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా రాజంపేట నుంచి మరి మాజీ ముఖ్యమంత్రి, ఈ మధ్యకాలంలోనే బీజేపీ పార్టీలో చేరినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా తిరుపతికి సంబంధించి కూడా అడుగుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి తిరుపతి నుంచి ఎవరిని పోటీ చేపిస్తారనేటువంటిది మాత్రం ఇంకా వాళ్ళు ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఇక నరసరావుపేట నుంచి మాత్రం ఖచ్చితంగా సీఎం రమేష్ పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో వీరు ఎంపీ స్థానాలకు సంబంధించి వీరు పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం. సో ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ బీజేపీ పార్టీ ఈ ఎంపీ సీట్లు కోరినటువంటి వాటిలో మరి బీజేపీ ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి నివేదిక ఎవరిచ్చారంటే మాత్రం వీరందరూ కూడా ఎవరైతే ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారో వారంతా కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. మరి సుజనా చౌదరి కానివ్వండి, అదేవిధంగా సీఎం రమేష్ కానివ్వండి, అదేవిధంగా మరి టీజీ వెంకటేష్ కానివ్వండి, వీరందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. వీరు మరి ఢిల్లీ పెద్దలకు ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇది ఒక పెద్ద ట్విస్ట్లా కనపడతా ఉంది. వీళ్ళకి కావాలని చంద్రబాబు నాయుడు సూచన మేరకు వీళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికనే మరి ఢిల్లీ పెద్దలు కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పొత్తుకైతే ఒక లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంపీకి మాత్రం ఓకే, ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం కొంత తగ్గాల్సినటువంటి అవసరం ఉందనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతో, ఇటు బీజేపీ అండ్ అదేవిధంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే గెలవడానికి అవకాశం ఉందనేటువంటి కోణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి అఫీషియల్గా ఎప్పుడు ప్రకటిస్తారనేది మాత్రం చూడాలి. అయితే బీజేపీ పార్టీ మాత్రం సంక్రాంతి తర్వాత మరి ఈ పొత్తుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి బీజేపీ పెద్దలు చెప్తున్నారు.